రాజకుమారి మాయాహారం. ప్రతిసారి రాజకుమారిని తన కలలో ఎవరు పిలుస్తున్నారు? ఆ స్వరం ఎవరిదో తెలుసుకుందాం. రాజకుమారి మాయావతి ఒక్కసారిగా నిద్రలేచింది. నుడిటిపై చెమట, గుండె వేగంగా కొట్టుకుంటుంది. అమ్మా, అదే స్వరం మళ్ళీ అని ఆమె తనలో తానే అనుకునింది. బయట వెన్నెల నిశ్శబ్దంగా రాజమహల్ ప్రాంగణాన్ని కమ్మేసింది. కానీ మాయావతి మనసులో మాత్రం తుఫాను రేగుతోంది. ఆ కళ, ఆ వెలుగు, ఆ మాటలు. నన్ను వెతుకు, నీ విధి నాలోనే ఉంది. ఆమె లేచి కిటికీ దగ్గర నిలబడింది. దూరంగా కనిపించే అడవి వైపు చూస్తుంటే హృదయంలో ఒక అనూహ్య ఆకర్షణ. అంతలో తలుపు మెల్లగా తెరుచుకుంది. మాయా, ఇంకా నిద్రపోలేదా? అది రాణి సౌభాగ్యవతీదేవి స్వరం. అమ్మా అని మాయావతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను హత్తుకుంది. నాకు భయం వేస్తుంది. ఈరోజు ఒకే కళ, ఒకే స్వరం. రాణి ఆమె తల నిమురుతూ చెప్పింది. నీ మనసు చాలా సున్నితమైనది బంగారం. చిన్న కళలకే ఇంత ఆందోళన పడకు. కానీ రాణి ముఖంలోనూ ఒక దాచిన భయం కనిపించింది. మరోవైపు రాజమహల్ లోతైన భూగర్భ గదిలో మహారాజు వీరేంద్రుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతని ముందు ఒక పురాతన రాతి పెట్టె. అది తెరిచే ధైర్యం ఆయనకు ఇప్పటి వరకు రాలేదు. అంతలో మంత్రి సుమంతుడు వచ్చాడు. మహారాజా, మళ్ళీ దుష్టశకునాలు మొదలయ్యాయి. అడవిలో అగ్నిజ్వాలలు, రాత్రిళ్ళు వింత శబ్దాలు. రాజు గంభీరంగా అన్నాడు. అది మొదలైంది సుమంత. మాయాహారం తన ఉనికిని గుర్తు చేస్తుంది. అయితే రాజకుమారి ప్రమాదంలో ఉందా అని మంత్రి భయంగా అడిగాడు. రాజు లోతుగా శ్వాస తీసుకొని అన్నాడు. అవును, కానీ నిజాన్ని ఆమె నుండి దాచడం ఇక సాధ్యం కాదు. అదే రాత్రి మాయావతి మళ్ళీ కలలోకి జారింది. ఈసారి కళ మరింత స్పష్టంగా ఉంది. ఒక అరణ్యం నడుమున నిలిచిన నీలి వెలుగు. దాని మధ్య ఒక హారం తేలియాడుతూ ఉంది. ఆ హారం నుండి ఒక స్త్రీ ఆకారం బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లో అనంతమైన జ్ఞానం. నేను మాయాహారం రక్షిణిని అని ఆ స్వరం గర్జించింది. నీ జన్మ కారణం నన్ను చేరుకోవడమే. నేను ఎవరు అని మాయావతి వణుకుతూ అడిగింది. నువ్వు కేవలం రాజకుమారి కాదు అని ఆ ఆకారం చెప్పింది. నువ్వు రాజ్యానికి చివరి ఆశ. ఒక్కసారిగా కళ చెదిరిపోయింది. మాయావతి కేక వేసింది. అమ్మా, నాన్న. అదే రోజు ఉదయం మహారాజు మాయావతిని సభామందిరానికి పిలిపించాడు. అక్కడ రాజ్యగురువు, మంత్రులు, రాణి అందరూ ఉన్నారు. రాజు గంభీరంగా అన్నాడు. మాయావతి, ఈ రోజు నుండి నీ జీవితం మారబోతుంది. నీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. మాయావతి కళ్ళల్లో ఆశ్చర్యం, భయం రెండూ కలిశాయి. ఆ రహస్యం ఏమిటి? మాయాహారం నిజంగా ఎక్కడ ఉంది? మాయావతి ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.